ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన మెయిన్ ఐటమ్స్ ఒకసారి చెక్ చేద్దాం. ముందుగా సాక్షిని చూస్తే రైల్వేను ప్రైవేటీకరించమంటూ ప్రధాని మోడీ అన్నారు. దీంతో రైల్వే ఉద్యోగులు, రైల్వే కార్మికులందరూ కూడా ఈ శుభవార్తతో చాలా ఆనందపడిన అప్డేట్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. అలాగే భూసేకరణ సవాలే అంటూ మరొక అప్డేట్ కనిపిస్తోంది. సాగునీటి ప్రాజెక్టులకు అడ్డంకిగా మారిన ప్రక్రియ, కొత్త భూసేకరణ చట్టంపై మార్గదర్శకాల ఖరారుతో కదలిక అంటూ అప్డేట్ కనిపిస్తోంది. ఆగమేఘాలపైన చర్యలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం 3 నెలల్లోగా 17,000 ఎకరాల సేకరణకు కసరత్తు. తాజా నిబంధనలతో కష్టంగా మారిన ప్రక్రియ, మార్చితో ముగియనున్న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కాలపరిమితి, ఆలోగానే సేకరించుకుంటే ప్రక్రియ మొత్తం మొదటికొచ్చే అవకాశం. ఇప్పటికే నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టుల నిర్మాణం. తొలి దశలో 6 లక్షల ఎకరాలకు సాగునీరే లక్ష్యం. అలాగే 36 ప్రాజెక్టుల కోసం ఇంకా 88.151 ఎకరాలు అవసరమని ఇక్కడ మనకి భూసేకరణకు సంబంధించిన అప్డేట్ కనిపిస్తోంది. అలాగే బస్తీలకు ఫిల్టర్ వాటర్ అంటూ మరొక అప్డేట్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ కొత్త సంవత్సరం కానుకనివ్వబోతోంది. దానికి సంబంధించిన అప్డేట్ చూస్తే ₹4కే 20 లీటర్ల స్వచ్ఛమైన నీరు బస్తీలలో అందించేందుకు జీహెచ్ఎంసీ ప్రయత్నాలు చేస్తోంది. తొలి దశలో మొత్తం 45 స్లమ్లను ఎంపిక చేసింది. అలాగే గుట్ట అభివృద్ధికి అత్యున్నత సంస్థను కేసీఆర్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సీఎం కేసీఆర్ చైర్మన్ గా ఉండబోతున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి అత్యున్నత స్థాయి పర్యవేక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అప్డేట్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. అలాగే తెలంగాణ శకటానికి ఓకే అంటూ మరొక అప్డేట్ కనిపిస్తోంది. ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర శకట ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకారం తెలిపింది. జైపూర్లో 3వ యూనిట్ అంటూ మరొక థర్మల్ ప్లాంట్ కి సంబంధించిన మరొక అప్డేట్ కనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ థర్మల్ ప్లాంట్ లో ఒక్కోటి 600 మెగావాట్ల సామర్థ్యంతో 2 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక చార్మినార్ చెదురుతోంది అంటూ మరొక అప్డేట్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. చార్మినార్ కి సంబంధించి ప్రమాద మూలాల్లోకి చేరుతున్న ప్రమాదకర కలుషితాలు, ఈ కట్టడం అంతా కూడా చెల్లా చెదరైపోతోంది. దాని మీద ఉన్న గీతలు అలాగే కాలుష్యం కూడా పునాదుల్లోకి చేరి ఇటువంటి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది అని చెప్పి తెలియడంతో దీనికి సంబంధించి ఇప్పుడు చార్మినార్ కి సంబంధించి ఏర్పాట్లన్నీ చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అప్డేట్ మనకి సాక్షిలో కనిపిస్తోంది. ఇక ఈనాడులో ఉన్న అప్డేట్స్ చూస్తే స్వచ్ఛ భారత్ ముందుకు అంటూ మెయిన్ ఐటమ్ కనిపిస్తోంది. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావును నామినేట్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఈనాడు సంస్థకు మరికొంతమంది ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది. వారణాసిలో స్వయంగా చీపురు పట్టిన మోడీ అంటూ మనకి మెయిన్ అప్డేట్ ని ఇక్కడ చూపిస్తున్నారు. అయితే ప్రధాని స్వయంగా ఆహ్వానించిన ప్రముఖులు, ప్రముఖ సంస్థలకి సంబంధించి స్వచ్ఛ భారత్ ని ముందుకు నడిపించేందుకు ఎవరెవరిని ఆహ్వానించారనే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక ప్రపంచ ఐటీ కాంగ్రెస్ వేదిక హైదరాబాద్ అని చెప్పి మరొక అప్డేట్ కనిపిస్తోంది. ఢిల్లీ, బెంగళూరులతో పోటీ పడి భాగ్యనగరం ఈ అవకాశాన్ని దక్కించుకుంది. దేశానికి వచ్చిన తొలి అవకాశాన్ని చేజిక్కించుకుంది తెలంగాణ. 2018లో హైదరాబాద్ లో జరగనున్న ప్రతిష్టాత్మకమైన సదస్సు, ఐటీ రంగంలో ప్రపంచ దేశాల సమాలోచనల వేదిక అంటూ ఐటీకి సంబంధించిన అప్డేట్ ని మనకి ఇక్కడ కనిపిస్తోంది. అలాగే రైల్వేలను ప్రైవేటీకరించమంటూ మోదీ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. కరెంటు కష్టాలు తీరుస్తామంటూ కేసీఆర్ హామీ ఇచ్చారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం సామర్థ్యం మరో 600 మెగావాట్ల పెంపు, వచ్చేడాది అక్టోబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభం అంటూ సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. దీంతో కరెంటు కష్టాలు తీరబోతున్నాయని ఆయన చెప్పారు. ఇక కొత్త పారిశ్రామిక విధానంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇంకా నమస్తే తెలంగాణలో వచ్చిన అప్డేట్స్ కనుక ఒకసారి చెక్ చేస్తే గణతంత్రంలో మన శకటం అంటూ నమస్తే తెలంగాణలో మెయిన్ ఐటమ్ గా కనిపిస్తోంది. రాష్ట్ర శకటానికి కేంద్రం నుంచి అనుమతి లభించింది. ఈ శుభవార్తని రక్షణ మంత్రి పారికల్ తెలిపారు. బోనాల థీమ్ తో ఈ శకటం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే తెలంగాణ ఫుడ్స్ ఆంధ్రకు చేదా అంటూ మరొక అప్డేట్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. తెలంగాణ ఫుడ్స్ ని ఎందుకని వ్యతిరేకిస్తున్నారు, పేరు మారిస్తేనే కొంటామని ఏపీ ఎందుకు మెలుగు పెడుతోందంటే ఇక్కడ ఒక న్యూస్ కనిపిస్తోంది. బకాయిలు కూడా ఇవ్వబోమని మొండిపట్టు చంద్రబాబు. తెలంగాణ ప్రేమకు పరాకాష్ట. ఏపీలో 28 లక్షల మంది పిల్లలకు నిలిచిపోయింది పౌష్టికాహారం. తెలంగాణ ప్రభుత్వమే ఆపేసిందని రివర్స్ లో ప్రచారం చేస్తున్నట్లుగా కూడా కనిపిస్తోంది. టీఆర్ఎస్ ఫుడ్స్ ను ఆర్థికంగా దెబ్బతీసే వ్యూహంలో భాగమే ఇదంతా అని చెప్పి టీఆర్ఎస్ చెప్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక విద్యుత్ ప్రాజెక్టుల వేగం పెంచండి అంటూ మరొక అప్డేట్ కనిపిస్తోంది. విద్యుత్ ప్రాజెక్టుల గురించి నిర్ణీత సమయంలో నిర్మాణం పూర్తి చేయాలి. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని
చెప్పారు. అలాగే జైపూర్ పవర్ ప్లాంట్ పనులపైన సమీక్ష కూడా నిర్వహించారు. నిర్వాసితులను ఆదుకుంటామని హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే మహానగర ప్లానింగ్ అంటూ మరొక అప్డేట్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. హైదరాబాద్ కు ఇక మహర్దశ రాబోతోంది. మహానగర ప్లానింగ్ తో మొత్తం 16 భారీ ప్రాజెక్టులకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. 100 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ వేలు, అలాగే 50 జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు అంటూ దీనికి సంబంధించిన అప్డేట్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన అప్డేట్స్ ఒకసారి చెక్ చేద్దాం. టైమ్స్ ఆఫ్ ఇండియాలో మెయిన్ అప్డేట్ గా బీజేపీ విల్ బి పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ కుడ్ లీడ్ కోalition అంటూ మనకు ఒక అప్డేట్ కనిపిస్తోంది. జమ్మూ అండ్ కాశ్మీర్ లో హంగ్ పరిస్థితి ఏర్పడింది తెలిసిందే. దానికి సంబంధించి ఏ పార్టీ ఎటువంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది, బీజేపీకి ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయనే దానికి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్ అప్డేట్ ఇచ్చారు. అయితే ఇప్పటికి కూడా మాకు అన్ని అవకాశాలు తెరిచే ఉన్నాయంటూ జైట్లీ చేసిన వ్యాఖ్యలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే అన్హ్యాపీ ఐఏఎస్ ఆఫీసర్స్ వాంట్ టు స్ట్రైక్ క్యాడర్ స్వాప్ డీల్ అంటూ ఐఏఎస్ ఆఫీసర్స్ కి ఉన్న అసంతృప్తికి సంబంధించిన ఒక అప్డేట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. అలాగే మోడీ గవర్నెన్స్ డ్రైవ్ కీప్స్ బాబుస్ బిజీ ఆన్ క్రిస్మస్. మోడీ గవర్నెన్స్ డ్రైవ్ గురించిన అప్డేట్ ను కూడా ఇచ్చారు. స్వచ్ఛ భారత్ లో మోడీ పాల్గొన్నారు నిన్న వారణాసిలో జరిగిన స్వచ్ఛ భారత్, అలాగే మోడీ చేసిన వ్యాఖ్యలకి సంబంధించిన అప్డేట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. అలాగే గెట్ మొబైల్ వెదర్ అలర్ట్స్ నౌ అంటూ మరొక అప్డేట్ ని కూడా మనకి ఇక్కడ చూపించారు. అలాగే సునామీ ఇటువంటివి ఏదైనా వచ్చినప్పుడు ముందుగానే మొబైల్ అలర్ట్స్ ద్వారా అందరినీ ప్రజల్ని అలర్ట్ చేసే పరిస్థితి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే దానికి సంబంధించిన అప్డేట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక డెక్కన్ క్రానికల్ లో ఉన్న అప్డేట్స్ ఒకసారి చూద్దాం. డీసీలో ఒమర్ షా మీట్ స్పార్క్ స్పెక్యులేషన్ అంటూ ఒమర్ షా మీట్ గురించిన ఒక అప్డేట్ ని ఇస్తున్నారు. జైట్లీ చేసిన వ్యాఖ్యల గురించి ఇక్కడ మనకి కనిపిస్తోంది. ఇప్పటికి కూడా అన్ని అవకాశాలు మా ముందున్నాయి. అయితే అందరితో చర్చించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటే పార్టీకి మేలు జరుగుతుందో ఆలోచించి దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటామని జైట్లీ చెప్తున్నారు. మొత్తానికి ఇక్కడ ఒక పవర్ వార్ నడుస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో పార్టీల మధ్యన పవర్ వార్ గురించిన అప్డేట్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. అలాగే నో ప్రైవేటైజేషన్ ఫర్ రైల్వేస్ అంటూ పీఎం చెప్పారు. దీనికి సంబంధించిన వార్తను కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. అలాగే ఆర్మీ లిఫ్ట్స్ బారన్ నైట్ ట్రాఫిక్ అంటూ మరొక అప్డేట్ ను కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఇక హిందూలో వచ్చిన అప్డేట్స్ ఒకసారి చెక్ చేస్తే మోడీ లీడ్స్ గుడ్ గవర్నెన్స్ క్యారల్ అంటూ మోడీ గురించిన అప్డేట్ ఇచ్చారు. అలాగే నో ప్రైవేటైజేషన్ ఆఫ్ రైల్వేస్ అంటూ రైల్వేస్ కి సంబంధించిన అప్డేట్ కూడా కనిపిస్తోంది. టాకింగ్ టు ఎన్సీ అండ్ వెయిటింగ్ ఫర్ పీడీపీ అంటూ బీజేపీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. బీజేపీ కీప్స్ ఆల్ ఆప్షన్స్ ఓపెన్ అంటూ జైట్లీ చేసిన వ్యాఖ్యలకి సంబంధించిన అప్డేట్ కనిపిస్తోంది. అలాగే నో లెటర్ బై హిందూ గ్రూప్స్ ఆన్ గర్వాప్సీ అంటూ మొత్తం ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తోంది. కన్వర్షన్ అనే దాని గురించి, మత మార్పిడులకు సంబంధించి, అలా మత మార్పిడికి సంబంధించిన ఒక అప్డేట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. అలాగే ఫ్రాడ్స్టర్స్ పుల్ అవుట్ న్యూ బ్యాగ్ ఆఫ్ ట్రిక్స్ టు కాన్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ అంటూ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ని ఎలా ఫ్రాడ్ చేస్తున్నారు, ద వే దే డూ ఇట్ అంటూ వాళ్ళు ఏ విధంగా ఈ ఫ్రాడ్ అంతా కూడా నడుపుతున్నారు అనే అంశానికి సంబంధించిన అప్డేట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది.